నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతమైన సందర్భంగా కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి దిశగా పయనిస్తోందని వెల్లడి. పెట్టుబడిదారుల సదస్సులను ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించిన టీడీపీ నేత బోండా ఉమా. సదస్సు వల్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శ. నగరపాలక సంస్థ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించిన మేయర్ భాగ్యలక్ష్మి. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, పెట్టుబడిదారుల సదస్సులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల్లో ఒక్కటైనా అమలవుతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించడానికి కనీసం 10 ఏళ్లు పడుతుందన్నారు. గత ప్రభుత్వంలో 16 లక్షల కోట్ల ఒప్పందం చేసుకున్న కంపెనీలు గ్రౌండ్ అయ్యే సమయంలో జే ట్యాక్స్ కట్టలేక వెనుదిరిగాయన్నారు. 100 రూపాయలు 150 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న చిన్న కంపెనీలు కూడా లక్షల కోట్ల ఎంఓయూలు ఎలా చేసుకున్నాయని ఈ సందర్భంగా నిలదీశారు. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలు చేసి ఇవాళే నిద్రలేచినట్టుగా మళ్ళా రాజకీయంగా యువతని మోసం చేసే విధంగా ఈరోజు ఎన్నికల స్టెంట్ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని పెట్టి, ఆ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా ఎవరికి అర్థం కాదు, ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎక్కడా సాధ్యం కానటువంటి ఒప్పందాలు. అంటే ఏదన్నా ఒక ఒప్పందం చేసుకున్నామనంటే దానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫైనాన్షియల్ ఆమోదం ఉండాలి. అలాగే బ్యాంకుల యొక్క లోను ఫైనాన్షియల్ క్లియరెన్స్లు ఉండాలి, ఇన్స్టిట్యూషన్ యొక్క క్లియరెన్స్లు ఉండాలి, సెబీ క్లియరెన్స్లు ఉండాలి. ఏమీ లేకుండా, అంటే పారిశ్రామికవేత్తల పీకల మీద కత్తి పెట్టారా, లేదంటే వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారా, లేకపోతే మరి ఏ విధంగా చేశారా అనేది చూస్తే పేపర్లకే పరిమితమైనటువంటి ఒప్పందాలు, అనేకమైన ఒప్పందాలు చేసుకొని 13 లక్షల కోట్లు మేము పరిశ్రమలు తీసుకొస్తున్నాం అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేలా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగిందని ఎమ్మెల్యే వెల్లంపల్లి అన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వెల్లంపల్లి ఆధ్వర్యంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయోత్సవం జరిగింది. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, అంబానీలు, దాల్మియా, జిఎంఆర్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఒకే వేదిక మీదకు తెచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. మొన్న మార్చి 3, 4వ తారీఖుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రముఖ చిత్రంగా, భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులకి అనువైన రాష్ట్రం అని చెప్పిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అది విజయవంతం జరిగినందుకు అందరికీ కూడా, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రివర్యులకి, చైర్మన్లకి, ముఖ్యంగా అధికారులకి అందరికీ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ని విజయవంతం చేసిన సందర్భంగా వచ్చిన ఇన్వెస్టర్లకు కూడా, పెట్టుబడిదారులకు కూడా ఈ రోజు సక్సెస్ అయిన సందర్భంగా మన విజయవాడ నగరంలో ఎన్టీఆర్ జిల్లా ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ అనేది అరేంజ్ చేసుకోవడం జరిగింది. దీనికి మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఎమ్మెల్సీ రాహుల్లా గారు, అలాగే ఇండస్ట్రీస్ చైర్మన్ గారు పుణ్యశీల గారు,
అలాగే దుర్గవాడి చైర్మన్ గారు మన రాంబాబు గారు, అలాగే పైల సోమనాయుడు గారు, ఫ్లోర్ లీడర్ సత్యం గారు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, ప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ ఏదైతే సమ్మిట్ మనకి సక్సెస్ అయిందో ఆ సక్సెస్ని అందరం చాలా ఆనందంగా కేక్ కటింగ్ చేసుకొని ఇక్కడ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. ఏదైతే దక్షిణ భారతదేశంలో ఇంతవరకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవ్వరూ ఏ రాష్ట్రంలోనా పెట్టలేని సమ్మిట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అనేది నిర్వహించడం జరిగింది. గ్లోబల్ సమిట్ 2023 అనే మహాయజ్ఞాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల ప్రభంజనాన్ని తీసుకొచ్చి 6 లక్షల మందికి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సక్సెస్ అయినటువంటి మా అధినాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మీడియా ద్వారా ముందుగా వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంబరాన్ని మరి మా ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఆఫీస్లో మా గౌరవ శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో మరి ఇక్కడ దుర్గగుడి చైర్మన్ గారు, అలాగే మాజీ దుర్గగుడి చైర్మన్ గారు, అలాగే మా నగర మేయర్ గారు, మా ఫ్లోర్ లీడర్ గారు, మా గౌరవ కార్పొరేటర్లు, ఇతర వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ యొక్క సంబరాన్ని స్పందన సమస్యలను పెండింగ్లో ఉంచొద్దు అంటూ మేయర్ రాయిన భాగ్యలక్ష్మి అధికారులకు సూచించారు. బీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూంలో సోమవారం నిర్వహించిన స్పందనలో నగర వాసుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 24 అర్జీలు రాగా అందులో పట్టణ ప్రణాళిక విభాగంపై 9, ఇంజనీరింగ్ 3, యూసీడీ 3, పబ్లిక్ హెల్త్ విభాగం 6, రెవెన్యూ 2, జాయింట్ డైరెక్టర్ 1 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ద్వారా కల్పిస్తున్న మౌలిక సదుపాయాల్లో ఎలాంటి అవాంతరాలు రాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. నమస్కారం. ప్రతి సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ విజయవాడ మెయిన్ ఆఫీస్ దగ్గర మనం స్పందన కార్యక్రమం పెట్టినాము. చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి సోమవారం పొద్దున ఒక 10-10:30 నుంచి మధ్యాహ్నం వరకు ప్రోగ్రాం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకి వచ్చి మీ గ్రీవెన్స్ ఏదైనా ఉంటే, ఇష్యూ ఏదైనా ఉంటే చెప్పాలి. ఈరోజు మనకి ఒక 24 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈసారి మనకి కొత్తగా అంటే డాగ్ మెనెస్ గురించి, ఈ వీధిలో ఉన్న కుక్కల గురించి సమస్య చాలా వచ్చింది. దీని మీద మన కార్పొరేషన్ సైడ్ నుంచి అంటే కార్పొరేషన్ తరఫున మనం యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్, స్టెరిలైజేషన్ ఆపరేషన్ అంటే ఆపరేషన్ మనం కుక్కలకి మనం చేసినాము. ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్సెల్ ప్లాంట్ దగ్గర ఉన్న వెటర్నరీ హాస్పిటల్ దగ్గర అక్కడ మనం పెట్టడం జరిగింది. ఒక 5 రోజులు అక్కడ పెట్టి ఇందులో కొన్ని టౌన్ ప్లానింగ్, కొన్ని హెల్త్ సెక్షన్, కొన్ని మనకి కుక్కల మీద కంప్లైంట్లు కూడా రావటం జరిగింది. ఇందాకే కమిషనర్ గారు చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో మనం 1 year నుంచి కుక్కలకి సర్జరీలు అనేవి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అనేవి మనం పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే త్వరలోనే వ్యాక్సిన్కి కూడా పూర్తి స్థాయిలో విజయవాడ సిటీలో ఏదైతే మనకి స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో అన్నిటికీ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వేయించడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే కుక్కలు ఎక్కువగా ఉన్నాయని కంప్లైంట్ వస్తుందో వాటికి త్వరితగతిలోనే మనం యాక్షన్ అన్నది ప్లాన్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో కుక్కల వలన ఇబ్బందిని నగర ప్రజలకి తగ్గించడం అన్నది జరుగుద్ది అని చెప్పి హోలీ పండుగను భారత్లోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా ఘనంగా జరుపుకుంటారు. లేపాక్షి హస్త కళలను ఆదరించి కళలను ప్రోత్సహించాలని ఏపీ హెచ్డీసీ చైర్పర్సన్ బి విజయలక్ష్మి అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమైన లేపాక్షి హస్త కళాకృతులను ప్రజలు ఎంతగానో ఆకట్టుకుంటున్నారని, లేపాక్షి ఉత్పత్తులను ఆదరించి హస్త కళాకారులను ప్రోత్సహించాలని లేపాక్షి చైర్పర్సన్ బి విజయలక్ష్మి కోరారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని బాపు మ్యూజియంలో నిర్వహిస్తున్న లేపాక్షి ది మేటిక్ ఎగ్జిబిషన్ ను సోమవారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి విశ్వతో కలిసి చైర్పర్సన్ బి విజయలక్ష్మి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రాచీన హస్తకళలు మన సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. నిరుపేద కళాకారులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఏర్పాటు చేసిన థీమాటిక్ ఎగ్జిబిషన్
సందర్శనం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ 3వ తారీఖు మార్చి 3వ తారీఖు స్టార్ట్ చేసినారు. 12వ తారీఖు లాస్ట్ డేటు. ఇక్కడ అన్ని రకాలున్న హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ భారతదేశానికి వెన్నముక్కలాంటివి. మన కళ, మన సంస్కారం, మన పైతృకం అన్నీ విలుచోదించినది అనే ఇవే హ్యాండీక్రాఫ్ట్స్ మూలమే. మన దేశానికి ఒక పొదువైన గుర్తింపు తెచ్చేది కూడా హ్యాండీక్రాఫ్ట్స్ మూలమే. కాబట్టి జనాలందరూ ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళని ఆదుకోవాలని, వాళ్ళ చేసిన ప్రతి ఒక్క వస్తువులు కొనుక్కోవాలని నేను జనాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. 50 స్టాల్స్ ఉన్నాయి టోటలు. దానిలో 25 మన స్టేట్లోటి, 25 అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళది ఉన్నారు. కాబట్టి వాళ్ళు తయారు చేసిన వస్తువులు ప్రతి ఒక్కరు కొనుక్కుంటే వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కరోనా కాలం నుంచి ఇప్పుడు జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ను ఇక్కడికి వచ్చిన ప్రతి ఆర్టిజాన్స్ను ప్రతి ఒక్క పబ్లిక్ వచ్చి విజిట్ చేసి వాళ్ళకి మంచిగా ఉపాధి కల్పించి పంపించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇక్కడ బాపు మ్యూజియంలో థీమాటిక్ ఎగ్జిబిషన్ వీఆర్ కరెంట్లీ పుట్ అప్. దిస్ ఇస్ డన్ విత్ ది సపోర్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కరెంట్లీ ప్రెసెంట్ 50 స్టాల్స్ ఉంది. బోత్ మన ఆంధ్ర ఆర్టిజన్స్, తర్వాత అదర్ స్టేట్ ఆర్టిజన్స్. రాష్ట్ర బీసీ ఫెడరేషన్ వీరంకి వెంకటమూర్తిని తెదేపా నాయకులు పరామర్శించారు. ఇటీవల గన్నవరం సంఘటనలో అరెస్టై బెయిల్పై విడుదలైన రాష్ట్ర బీసీ ఫెడరేషన్ వీరంకి వెంకట గురుమూర్తిని తెదేపా జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు, ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షులు నెట్టెం రఘురాం, పెడన నియోజకవర్గ తెదేపా బాధ్యులు కాగిత కృష్ణప్రసాద్, అమరావతి జేఏసీ ఎస్ఎస్ఎల్ నాయకులు పుల్లి చిన్న, పలువురు నాయకులు సోమవారం పరామర్శించారు. ఏపీలోని సహజ వనరుల గురించి బయట ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైజాగ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 352 ఎంఓయూలు, తద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు పడ్డాయన్నారు. రాష్ట్రంలో సహజ వనరులు బయట ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన తెలిపారు. దేశంలో 3 కీలక కారిడార్లు ఏపీ మీదుగా సాగటం మంచి పరిణామమని పేర్కొన్నారు. భారత్లోనే అధిక వనరులు ఉన్న విశాఖ నగరం ఏపీలో ఉండటం అదృష్టమని, సుమారు 40,000 ఎకరాలు సంస్థ పరిశ్రమల కోసం సిద్ధంగా ఉంచామని తెలిపారు. పారిశ్రామికవేత్తలు కోరుకునే వివాదరహిత స్థలం, నిరంతర విద్యుత్తు, నీటి సరఫరా ఏపీలో అందుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ మొన్న 3-4 తారీఖుల్లో విశాఖపట్నం వేదికగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి సందర్భాన్ని మీరందరూ కూడా చూడడం, రాష్ట్రానికి ఏ రకంగా పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామికవేత్తల్ని ఏ రకంగా ఆకర్షించామో, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అవకాశాలని మనం ఆ వేదిక ద్వారా కానీ లేదా దానికి ముందు నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాల్లో కానీ రాష్ట్రానికి ఉన్నటువంటి వివిధ అవకాశాలని మనం షోకేస్ చేస్తూ తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన రావడం, రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర నాయకత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసాన్ని చూపించినటువంటి సందర్భాలను కూడా మనందరం కూడా చూసాం. దాదాపు 352 ఎంఓయూస్, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 6 లక్షల పైచీలకు ఉద్యోగావకాశాలు కల్పించేటువంటి దానికి ఇది వేదిక కావడం. ఇంద్రకీలాద్రిపై లోక కళ్యాణార్థం 5 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించిన శతచండీ సహిత మహారుద్రయాగం మహాపూర్ణాహుతి కలశోద్వాసనతో ముగిసింది.
ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 5 రోజుల పాటు పాంచాహ్నిక శతచండీ సహిత మహారుద్ర యాగం నిర్వహించారు. నేడు ఆఖరి రోజు కావడంతో ఉదయం 8 గంటల నుంచి ఋత్వికులు, అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ మండప పూజలు, రుద్రహవచనం, చండీ హోమం, మూలమంత్ర హవచనాలను నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఈవో దుర్గముళ్ల బ్రహ్మరాంబ, పలువురు పాలకమండలి సభ్యులు కలిసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన భక్తులందరూ రుద్రయాగం కార్యక్రమం ఆద్యంతం వీక్షించారు. భక్తులకు దేవస్థానం వారు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఉత్తర్వుల మేరకు ఆలయ వైదిక కమిటీ సభ్యుల సూచనలతో శతచండీ సహిత మహారుద్రయాగం ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. జై భవానీ. మొన్న 2వ తారీఖు నుంచి ఈరోజు 6వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యుల ఆదేశాల ప్రకారం శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో శతచండీ సహిత రుద్ర యోగాన్ని చాలా సంతృప్తికరంగా ఎంతో ఆచారాలతోటి చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి పంటలు, అలాగే ప్రతి ఒక్కరు కూడా జై దుర్గా జై నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో మా దేవాదాయ శాఖ మంత్రి గారు, మా కమిషనర్ గారు, మరి మా ఈవో గారు, మా చైర్మన్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు గత 5 రోజుల నుంచి కూడాను పాంచాహ్నిక దీక్షాపూర్వక శతచండీ సహిత మహారుద్రయాగం 38 మంది ఋత్విక్కులచే అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు 10:30 గంటలకి మహాపూర్ణాహుతి కార్యక్రమం ఈ కార్యక్రమం ముగిసింది. మా కార్యనిర్వహణాధికారి శ్రీమతి బ్రహ్మరాంబ గారు, మరి అట్లాగే మా పాలక మండలి చైర్మన్ గారు రాంబాబు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మరి అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు యొక్క ఆదేశాలతో అన్ని దేవాలయాల్లో కూడా ఒక మంచి చక్కటి కార్యక్రమాలు చేయమని చెప్పేసి ఆదేశించారు. అందులో భాగంగా విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 2వ తారీఖు నుంచి శతచండీ సహిత మహారుద్ర యాగాన్ని ప్రారంభించి ఈరోజు పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిసమాప్తి అయింది. ఒక మేజర్ ఒక ఉత్సవం కింద ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తీసుకుని ఈ యొక్క యాగాన్ని నిర్వహించడం జరిగింది. టెంపుల్ పరంగా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని వైదిక కమిటీ అందరూ కూడా పాల్గొని వైసీపీ ప్రభుత్వంపై నమ్మకంతో ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడిదారులు ముందుకు వస్తే చంద్రబాబు, నారా లోకేష్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే మల్లాది విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 3.5 ఏళ్లలో ప్రజాదరణ 1000 రెట్లు పెరిగిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64వ డివిజన్ 285వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన హాజరయ్యారు. కండ్రికలో విస్తృతంగా పర్యటించి 264 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఏదో ఒక పథకం రూపంలో చేరుతున్న మేలును చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వినూత్నం, ఆదర్శమని తెలిపారు. కేవలం 2 రోజుల వ్యవధిలో లక్ష్యానికి మించి 13.41 లక్షల కోట్ల విలువైన 378 ఒప్పందాలు కుదుర్చుకోవడం సంతోషకరమన్నారు. వీటి ద్వారా 6.09 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు. 285 సచివాలయం 64 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ, శ్రీరాములు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, అలాగే సచివాలయం సిబ్బంది, అధికారులు అందరూ కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఉదయాన్నే
6:30 కల్లా రోడ్ల మీదకి వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యల్ని వింటూ దానికి పరిష్కార మార్గం కనుగొంటూ మనం ఏం పనులు చేసామో మనం ఏ విధంగా ఈ 3.5 సంవత్సరాల్లో చేసామో అన్నీ కూడా వివరంగా చెబుతున్నటువంటి పరిస్థితి మనకి ఈరోజు కనపడుతాం. ఈరోజు తిరిగినటువంటి సచివాలయ పరిధిలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సచివాలయంలో వైఎస్ఆర్ ఆసరా కింద 640 మంది అంటే 67,50,000 మనం ఈరోజు వాళ్ళందరి అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే ధర్మాలగూడ డివిజన్ పరిధిలో గల 285 సచివాలయాన్ని 17 క్లస్టర్లకు గాను ఈరోజు 10 క్లస్టర్లు పూర్తి చేయడం జరిగింది. 3వ రోజు ఈరోజు 264 గడపలో గడపకి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడంతో పాటు అలాగే 3 రోజుల మీద 706 గడపలో తిరగడం జరిగింది. అలాగే ప్రభుత్వం అందిస్తున్న మన నవరత్నాల పథకంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ వివరిస్తూ వారికి తెలియని విషయాలని కూడా తెలియని పథకాలని కూడా గౌరవ శాసనసభ్యుల వారు దగ్గరుండి సంబంధిత డిపార్ట్మెంట్లతో వారితో మాట్లాడి సచివాలయ సెక్రటరీలతో మాట్లాడి క్షుణ్ణంగా వారికి అందే విధంగా అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్లు కానివ్వండి వాళ్ళకి తెలియక మ్యాపింగ్ చేసుకోక ఇబ్బంది పడుతున్న వారిని కానివ్వండి అవన్నీ తెలియపరిచి సమస్యలు క్లియర్ చేయడం జరుగుతుంది. వైసీపీ పాలనలో విజయవాడ నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. నగర వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. 9వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఎజెండా తయారు చేశారని అందులో ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడే అంశాలు లేవన్నారు. కార్పొరేషన్లో సిపిఎం ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాశీనాథ్ సత్యబాబు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం 9వ తేదీ జరగబోతా ఉంది. బడ్జెట్ పుస్తకాలని కార్పొరేటర్లకి అందించారు. ఎక్కడే కనపడతా ఉంది ఏళ్ళ చరిత్ర ఏంటనేది. క్లియర్ 15 days ఉండాలి బడ్జెట్ ఇది చేయటానికి. మాకు తెలిసినంత వరకు క్లియర్ 7 days చూసి ఇచ్చారు బుక్. 15 రోజులు ముందే ప్రిపేర్ అవ్వడానికి కానీ ప్రిపరేషన్ చేసుకోవటానికి కానీ బడ్జెట్కి సంబంధించినటువంటిది 15 రోజుల ముందు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 15వ రోజు కాకుండా 7 రోజులకి ముందే ఇచ్చి బడ్జెట్ ప్రిపేర్ అవ్వమని చెప్పారని చెప్తా ఉన్నారు. సరే, ఇదొక మన ఈ బడ్జెట్ మొత్తం ఆదాయాల్లో 1,370 కోట్ల రూపాయలు ఆదాయాలు వస్తాయని 1,419 కోట్లు ఖర్చు చేస్తామని ఈ బడ్జెట్లో చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా విజయవాడ నగరానికి సంబంధించి నగర ప్రజల మీద ఈ కాలంలో పరిపాలన పన్నుల భారాల్లో పేరు మోసింది వైసీపీ బడ్జెట్. ఇప్పటివరకు సుమారు 150 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు మోపారు. అది ఆస్తి పన్నుల రూపంలో 103 కోట్లు, చెత్త పన్ను 15 కోట్లు, పార్క్ ఫీజులు 1,30,00,000, వాటర్ అండ్ డ్రైనేజీ రూపంలో మరి 20 కోట్ల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతమైన సందర్భంగా కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి దిశగా పయనిస్తోందని వెల్లడి. పెట్టుబడిదారుల సదస్సులను ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించిన టీడీపీ నేత బోండా ఉమా. సదస్సు వల్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శ. నగరపాలక సంస్థ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించిన మేయర్ భాగ్యలక్ష్మి. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచన. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.